ఇప్పుడంటే తుఫాన్ వచ్చింది, ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఇప్పుడు ఎంతవరకు బకాయిలు ఎప్పటి నుంచి ఇవ్వాల్సినవి ఉంటాయి? ఇప్పుడంటే 2016లో ఈ పథకం పుట్టిన తర్వాత, ఫిబ్రవరి నెలలో 2016లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పుట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఘనమైన లెక్కలు ప్రకటించింది. ఇవాళ దాదాపుగా మేము 1,83,000 కోట్లు ఇచ్చాము అని చెప్తున్నారు. అది అబద్ధమని మాలాంటి వాళ్ళు అంటారు. అది ఏంటంటే ఇప్పుడు ఇస్తున్నారు కదా సార్, రైతు భరోసా కింద డబ్బులు ఇస్తున్నారు కదా, వాటి లెక్కది. రైతు భరోసా కింద ఇచ్చే డబ్బులు కూడా దీని కింద లెక్కెడుతున్నారు వీళ్ళు. వ్యవసాయ పంటలు నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చామని చెప్పి కొన్ని జిల్లాల్లో అయితే అనంతపురం లాంటి జిల్లాలో యాక్టివ్గా ఉన్నారు రైతులు. అనంతపురం రాయలసీమ రీజన్లో కొంత యాక్టివ్గా ఉన్నారు. ఎక్కడైతే మంచి గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారో, ప్రజలకి సేవా దృక్పథంతో సేవ చేయాలన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారో, అక్కడేమో కొన్ని జిల్లాల్లో బాగా ఉంది పథకం, కొన్ని జిల్లాలో అయితే జీరో సార్. కొన్ని జిల్లాల్లో అయితేను ఇవాళ కొన్ని ప్రాంతాల వైజ్గా తీసుకుంటే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం తీసుకోండి సార్ మీరు ఎగ్జాంపుల్, అత్యధిక కరువు ఉండేటటువంటి, కరువు తాండవిచ్చేటటువంటి ప్రాంతం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ప్రాంతం, అంటే ఈ పశ్చిమ ప్రాంతం అంటారన్నమాట. ప్రకాశం జిల్లాలో కరువు ప్రాంతం. ఎంత డబ్బులు ఇచ్చారు సార్ ఇంతవరకు? చూద్దామని అవుపాటు ఏదో ఇదిలు ఇస్తారు, 5,000 10,000 ఇస్తారు. కానీ వాస్తవికంగా చూస్తేనేమో దీని కింద ఇన్సూరెన్స్కో కంపెనీలు దోచింది ఎక్కువ, రైతులకి ఇచ్చింది కనీసం 25% కూడా ఉండదు వాళ్ళు దోచుకున్న దాంట్లో. ₹1 ఇన్సూరెన్స్ కంపెనీలు తీసుకుంటే రైతుల కాడికి ఇప్పటి వరకు ఈ పథకం వచ్చిన కాడికి 25 పైసలు కూడా ఇవ్వలేదు సార్.